స్టార్ట్. ఈరోజు మనం అయితే ఫెస్టివల్ అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో మనోడు కూడా ఉన్నాడు, ఏదో నా కొడుకు నా పక్కనే. చూడండి మా మామ. అక్కడ చూడండి గోదావరి గట్టు మీద రామచిలుక అవే సాంగ్ అంట పెద్ద. ఇదోటి వచ్చేసింది మా మామీ మా అమ్మ. ఇక్కడ ఏదో చేస్తారంట బా, ఏదో మనకు కూడా తెలియదు. అది చూద్దాం. అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఓకే, ఏం మెడిసిన్స్ ఇవి? ఓకే, ఫ్రీయా సిస్టర్? ఫ్రీయా? హెల్పింగ్ చెల్లికే అక్కడ చూడండి సాంగ్లు పెట్టి చంపేస్తున్నాం మనమైతే. ఇంకా ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ అయితే నడచాలి. మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 2 కిలోమీటర్స్ దగ్గరగా. చూడండి ఊరాస్, అక్కడ చూడండి డాన్సులు చచ్చిపోయేలా తీస్తున్నారు. ఓకే గాయ్స్, ఇంకా మనం అయితే వెళ్తున్నాం. ఎండింగ్ లో కలుసుకుందాం. స్టార్ట్. ఈరోజు మనం అయితే ఫెస్టివల్ అయితే వచ్చేసామన్నమాట. ఇదిగో మనోడు కూడా ఉన్నాడు, ఏదో నా కొడుకు నా పక్కనే. చూడండి మా మామ. అక్కడ చూడండి గోదావరి గట్టు మీద రామచిలుక అవే సాంగ్ అంట పెద్ద. ఇదోటి వచ్చేసింది మా మామీ మా అమ్మ. ఇక్కడ ఏదో చేస్తారంట బా, ఏదో మనకు కూడా తెలియదు. అది చూద్దాం. అంటే ఇక్కడ ఏం చేస్తారు? ఓకే, ఏం మెడిసిన్స్ ఇవి? ఓకే, ఫ్రీయా సిస్టర్? ఫ్రీయా? హెల్పింగ్ చెల్లికే అక్కడ చూడండి సాంగ్లు పెట్టి చంపేస్తున్నాం మనమైతే. ఇంకా ఇక్కడ నుండి 1.5 కిలోమీటర్ అయితే నడచాలి. మనమైతే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. 2 కిలోమీటర్స్ దగ్గరగా. చూడండి ఊరాస్, అక్కడ చూడండి డాన్సులు చచ్చిపోయేలా తీస్తున్నారు. ఓకే గాయ్స్, ఇంకా మనం అయితే వెళ్తున్నాం. ఎండింగ్ లో కలుసుకుందాం. హలో గాయ్స్, మనం అయితే ఇప్పుడు దారిలో ఉన్నాము, కొంచెంలో ఉన్నాం. అక్కడ పోయి తిరుక్కొని వస్తారు. మొత్తం చూసిన వాళ్ళు అట్నుండి వస్తారు. సరే కంటిన్యూ చేద్దాం రా. ఓకే, మనమైతే ఇంకా వెళ్తున్నాం. ఓకే బ్రోస్, ఇన్ని రోజులకైతే మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా. అందరూ ఈ వీడియోస్ అని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బ్రోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా ముందు అయితే కలుసుకోవచ్చు. మా రోడ్ भी दिखाते हो हमारे మా టూరిజం क्या. ఇక్కడ చూడండి బాస్, ఇక్కడైతే ఇల్లు ఏవో ఉన్నాయి. దీన్ని ఏదో పక్షి అంటారంట. అక్కడ పక్షిది కూడా ఉంది. మీకు ఫిల్ కూడా అయితే ఎడిట్ చేసి కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. చూడండి అక్కడ పక్షులు కూడా ఉంటాయి. చూడండి గాయ్స్, స్పాంబిల్ స్టోక్ అంట పేరు. తెలుగులో నాయి అంటారంట తెలుగులో. స్పావిల్ షోప్ అంట. ఈ పక్షి ఏదో తెలీదు, లోపల ఉంటే చూపిద్దాం పదండి. ఫాలో అయిపోదాం. ఇక్కడ నుండి అయితే 2 గ్రాసెస్ ఉంటాయి.
మనం ఈ క్లాస్లో వెళ్ళాలి, ఈ క్లాస్లో వెళ్ళాలి ఇప్పుడు చెప్తారు. మా పక్షిలాంగి ఏ క్లాస్, ఈ క్లాస్లో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఆ క్లాస్లో అయితే అయిపోయిన వాళ్ళు ఇటు సైడ్ వెళ్తారు అంట. ఇక్కడ డీప్ పార్క్ కూడా ఉంది. హలో గాయ్స్, జింకలు చూడండి, ఇక్కడ చూడండి ఏమున్నాయో ఒకసారి. ఇక్కడ చూడండి జింకల పార్క్ కనిపిస్తున్నాయా? చూడండి గాయ్స్, ముద్దుగా క్యూట్గా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ ఉన్నాయి. వీటి స్వభావాన్ని ఉంటుంది, చాలా మంచి బ్రో. చూడండి గాయ్స్, చూడండి జింకలు ఇంకా మంచి అక్కడ ఒకటి బ్లూ ఉంది కదా, అది వచ్చేసి దాంట్లో నీళ్ళు అయితే నింపుతారంట. సరే ఇంకా ఫాలో అయిపోతాడు. కొన్ని నోట్లాగా అయితే కొమ్ములు ఉంటాయి, దీనికి రఫ్గా ఉంది. దాన్ని చూడండి అక్కడ స్మూత్గా ఉంది చూడండి. అంటే అది ఇక్కడ జింకల గురించి కూడా ఏదో రాస్తున్నారు. ఏదో మన తెలుగు మాత్రం అంత రాదు కదా, ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఏదేదో రాసేస్తున్నారు. నాకు జింకల్ పార్క్ చేసినట్టయితే బాగుంది. చుక్కల దుప్పి అంట గాయస్, అంటే ఏంటో నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాగుంది చలమా అవుతుంది మా ఇంకా మా లాంగ్ అక్కడ ఏదో ఉన్నాయంట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకోటి బోర్డు ఉంది. ఈ బోర్డు చిట్టి బాబు అంట. దీని గురించి ఒక లెసన్ కూడా వచ్చింది, దానిలో చెప్తా ఉంటా పదండి. ఈ చిట్టు బాము అనేది ఇప్పుడు సమ్మర్ అప్పుడే ఇక్కడ వచ్చేది. కానీ ఒకసారి ఏమైందంటే ఇది సముద్రం దగ్గర గుడ్డు పెట్టేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయినప్పుడు అది సముద్రం వచ్చి ఆ గుడ్లను తీసుకుందంట. ఇది వచ్చేసి రాయలను తీసుకుని వచ్చేసిందంట. లాస్ట్లో తన గుడ్లు తన దగ్గర. ఇంకా పక్షి ఉంది అక్కడ, దాని పేరు బ్యూటీ ఆఫ్ లిటిల్ అనుకుంటా. కొన్ని వాటిలో చూపిస్తూ ఉన్నారు వినన్నా. ఇటు సైడ్ అంట పక్షులంట, చూడండి ఇటు సైడ్ అంట పక్షులంట. పదని చూద్దాం. ఫస్ట్ అయితే ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాం పక్షుల జోలికి. వాటి పేరు పక్కన చిన్న పక్షి ఉంది చూసారా, జుంక. దానికోసం నేను ఇంత దూరం కూర్చోాలి, అందరూ చచ్చిపోతున్నారు. చిన్నది ఒక్కటే, అదొక్కటే చూడండి అక్కడ పంజరంలో ఉంది, కనిపిస్తుందా గాయస్? ఇదిగోండి గాయస్, ఓకేనా? ఇంకా పదండి వేరే చోటకి అయితే వెళ్ళిపోతాం. ఇదేంటో గాయస్ చూడండి, భయ వైట్ పేరెంట్స్ దిఖా దిఖా నాయన కడుతుండే తూ బోల్తా. చూడండి గాయస్ వైట్ పేరెంట్స్ జూమ్ చేసి చూడండి గాయస్. చూడండి గాయస్ అవి కొంచెం ఆరెంజ్గా కూడా ఉన్నాయి. దీనిలో బాగా పడ్డం లేదు కానీ ఇదిగోండి దాని పేరు కూడా రాసింది. ఇదిగోండి ప్లీజ్ ప్లీజ్ మేడం. దాని పేరు లొటిన్ కోకేటైల్ అంట. ఇందా మనం చూసింది వేరేది, ఇది ఇంకొక కోకేటైల్. చూడండి వైట్ కలర్వి అంతే కదా, ఆరెంజ్ కూడా ఉంది, క్యూట్గా ఉన్నాయి కదా. ఓకే ఇంకా లోపలికి వెళ్దాం. ఫెస్టివల్ కదా, దారైతే అయిపోయింది. నాకు భయం వేస్తుంది. సామె చేస్తాం. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు. ఇటు సైడ్ దారిలో ఉండద్దండి, ఎవరు దారిలో ఉండకూడదండి. ఇక్కడ చూడండి మట్టి ఆర్ట్ అయితే చేస్తున్నాం మనం. ఇది
జింక పక్షులు అన్నీ చూడండి. నేల బట్ట బోట్స్ సెంచురీ ఇప్పుడు పక్షులను చూపిద్దాం. పక్షుల కేంద్రానికి పక్షులను వీక్షించుటకు వీక్షించిన అతిథులందరికీ మొత్తం చూపిస్తున్నాం కదా గాయస్. వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మెయిన్ బోట్ ఫెస్టివల్కి అదేదో పెడుతున్నారు ప్రొజెక్టర్ సూపర్ ఉంది. ఇంకా మ్యూజియంలోకి ఎంట్రీ అయిపోదాం. చూడండి ఇక్కడైతే చూడండి 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 ఇక్కడ కూడా చిల్డ్రన్స్ ఆడుతుంది. ఇప్పుడు మేము కూడా ఆడుకున్నాం. రాని కప్పండి చల్ 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 खेल खेल ఎప్పుడు 1 minute. అయ్యో నేను కూడా ఇక్కడ చూడండి ఇవన్నీ ఉన్నాయి. చిల్డ్రన్స్ పార్క్ అయితే సూపర్. ఓకే ఇప్పుడు ఎంటర్ అయిపోతాం మ్యూజియంకి. రండి చూద్దాం. స్టార్ట్. ఓకే ఎంటర్ అయిపోయాం కదా. మ్యూజియం లోపలికి అయితే ఈ రూమ్ లోకి నేను చూపిస్తా. ఆ రూమ్ లోకి ఓకే గాయస్ ఇక్కడికి అయితే వచ్చేసా. ఇక్కడ చూడండి ఏమేమో బోట్స్లు ఉన్నాయి. ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఇవన్నీ పిల్లలు కావు కానీ కాంబో డక్ అంట పేరు, పిలికాన్ అంట, ఫ్లవర్ డక్ అంట, డాటర్ అంట, పిలికాన్, క్రేజీ హీరో అంట, కోట్ అంట, పౌండ్ అంట. చూడండి ఒక్కొక్క పక్షి పేరు ఓకేనా. ఇవి మొత్తం చూడండి సూపర్ ఉన్నాయి. డోంట్ టచ్ ఇట్ అని పెట్టున్నారు కానీ మ్యూజియమే అదృష్టం బ్రో. ఏమన్నా అని ఒక్కసారి వీడియో చూడండి సార్. ఒక్కసారి చూడండి బాయ్స్. వేళ్ళతో పాటు చూస్తున్నారా? కనిపిస్తుంది లేదు. వీడియోనే మేము కష్టపడి చూస్తున్నాం బ్రో. ఒక్క సబ్స్క్రైబ్ ప్లీజ్. ఓకే చూడండి గైస్ ఇక్కడ ఇన్ని ఉన్నాయో పక్షులు. అది తలలో ఇక్కడ కింద కాదు. ఇవన్నీ రియల్ కాదు గైస్. చూడండి రియల్ అయినా ఇవి భయపడాలంటే ఏమని కావాలి. ఇవి ఫేక్ తలలు కాదు. ఫేక్ తలలు రియల్ కాదు. వాటి గురించి రాస్తున్నారు. మనకి ఇలా నేను చదవడం రాదు కాబట్టి మీరు చదువుకోండి గాయస్. ఇంకా ఇక్కడ చూడండి చూడండి గాయస్ అన్ని టైప్స్ ఆఫ్ పక్షులు ఉన్నారు. మరి అండర్ మెయింటెన్స్ అంట, స్పీకర్ అంట, కాంప్లాన్ అంట, స్మాల్ గ్రీన్ బీ ఈటర్ అంట, గోల్డెన్ ఓరియల్. 1 minute guys. ఇవైతే లైట్ బల్బ్స్ గాయస్. ఇలా నొక్కగానే చూడండి లైట్ ఇలా వస్తుంది. చూడండి గాయస్. ఇది చూడండి గాయస్
తిరుక్కుంటారా? ఓకే గాయస్, ఎండింగ్లో చూడండి ఇన్ని పక్షులు ఉన్నారు. చూడండి ఇంకా గాయస్ అటు సైడ్ కూడా చూడండి బోర్డులు. ఈ మ్యూజియంకి మనం రెడ్ డైనోసార్లు చూడండి. ఫస్ట్ ఇవి ఉన్నాయి బాయ్ రోజ్, ఇవి అంతరించిపోయి ఇవి వచ్చాయి, ఇవి అంతరించిపోయి ఇవి వచ్చాయి, ఇవి అంతరించిపోయి ఇవి వచ్చాయి. ఇది లాస్ట్లో అంతరించిపోయి ఫ్లేమింగ్ వచ్చింది. అన్న మళ్ళీ చెప్పు ఇది అంతరించిపోతే ఈడొచ్చాడు. ఈడే లాస్ట్ బా చూడండి గాయస్, ఈ పక్షులు చూడండి ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. పక్షి నాకందరికైనా ఇదే బాగా నచ్చింది. పాపం ఈ పక్షి చూడు తిక్కుంది. మంచి మంచి పక్షులు, బుట్టి బుట్టి పక్షులు. ఓకేనా, మ్యూజియం అయితే ఎంట్రెక్స్కి వెళ్ళిపోతున్నా. లాస్ట్ వీడియో. థ్యాంక్ యూ. పక్షులు చూపిస్తారని ఏదో డ్యామ్లో అన్నీ చూపిస్తారా అని పక్షులు మాత్రం చూపించడం లేదు గాయస్. అదే సిమెంట్ అబ్బా ఏంటో అందరూ గాయస్. ఇంకా 150 meters నడుస్తూ ఒక పక్షి కనిపిస్తుందంట. ఇంకా అయితే చూసుకుందాం పదండి. 150 meters నడిచి వెళ్ళి ఫస్ట్ వ్యూ పైన మన పైన కనిపిస్తాయి, కానీ అటు నుంచి చూసుకుంటా రావాలన్నారు. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా ఆయన ఏం చేస్తాం పదండి. అటు సైడ్ అయితే బయోస్పైస్ కూడా వస్తారంట, చూద్దాం. ఇక్కడ నుండి 150 meters నడవాలి. చూడండి నీళ్ళు ఇక్కడ నుండి కావాలా. ఇప్పుడు ఏదో వెనకాల బ్యాగ్లో అంట. అమ్మ ఒక్కొక్కరు చూడండి అటు సైడ్ నుండి మా వాళ్ళే. వీళ్ళంతా చూడండి, మేమంతా కిలోమీటర్ దూరంలో ఉంటాయి, వీళ్ళు కిలోమీటర్ కూడా నచ్చాలి. गाइस पक्षी దొరికింది गाइस. अरे अब्बा कितना बड़ा है रे, बहुत बड़े కావా गाइस. చూడండి ఎగురుతుంది కదా, చాలా పెద్దది. బర్రీ పక్షులు ఇది బడా ఆతా है देखा रौंड डालने का था అదే वो सब्जी देखा बैठ से देखो अरे ऊपर से देखे. చూడండి गाइस ఎంత ఉంది. ముందుకు రా दिखते है रजा की ग्याप में से ముందు చలో ऊपर सामने क्लियर से ముందు వెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి. చాలా పెద్దవి గాయ్స్. అసలు చూసి భయపడిపోయాను నేను ఫస్ట్ టైం అయితే. 10 lakhs లో పెట్టినా కనిపించలే, అంత పెద్దవి గాయ్స్. గాయస్ ఇక్కడ నుండి అయితే బాగా పెద్దవి కనిపిస్తున్నాయంట. చూడండి ఒక్కొక్కరు కుమ్మగడు ఉన్నారు. చూడండి గాయస్, ఒక్కసారి చూడండి గాయస్. చూడండి గాయస్, ఇంత పెద్ద ఉన్నాయి గాయస్. చూడండి గాయస్, చూడండి గాయస్, అక్కడ చూడండి గాయస్. అది కబయా చేపు గాయస్ అక్కడ. बेटा अभी नीचे चलो अभी दिखेगा नहीं है ఇంత పెద్ద చూసారు గాయ్స్. ఇక్కడ నుండి అయితే క్లియర్ గా కనిపించదు. వ్యూ పాయింట్ అయితే చూపిస్తా గాయ్స్. వ్యూ పాయింట్ దగ్గర సూపర్ ఉంటాయి. ఓకే పదండి, వ్యూ పాయింట్ దగ్గరికి అయితే మనం మూవ్ అవుతున్నాం. తొందరగా వెళ్ళిపోతాం. ఓకే లెట్స్ గో టు ఓకే let's go to view point. Ready ke bol. वेलकम टू व्यू पॉइंट. व्यू पॉइंट చూడండి గాయ్స్, అక్కడ నీళ్ళ లేదు ఉంది చూడండి. అది చూడండి ఇంత పెద్దదో. చూడండి గాయ్స్, ఇంత పెద్ద. అటు సైడ్ చూడండి, అసలు అంత పెద్ద ఉండవు నాకు తెలిసిన. देखो वो दिखा చూడండి గాయ్స్, సో అమేజింగ్ కదా. క్రేజీ బోట్స్. వీళ్ళైతే మళ్ళీ తరుముకున్నారు. మళ్ళీ కాల్ చేస్తా. ఇలా ఉన్నాయి గాయ్స్ వ్యూ. నేను కూడా చూడాలి. ఇంకా ముందైతే చాలా వ్యూ
పాయింట్స్ ఉన్నాయంట. మనం అయితే ముందు వెళ్ళేసి చూద్దాం. ఇంకో వ్యూ పాయింట్ కి స్వాగతం సుస్వాగతం. చూడండి గాయ్స్, నాకు తలపై నుండి వెళ్తున్నాయి బ్లాక్ అంట. ఇదిగోండి వీటి పేర్లు వచ్చేసి లిటిల్ కార్మోరేట్, లిటిల్ కార్మోరాన్ ఏదో చూద్దాం. చూడండి గాయ్స్, చూడండి ఇన్ని బ్లాక్ వ్యూస్ కట్టుగా వస్తాను. చూడండి గాయ్స్, బ్లాక్ కి కూడా ఉన్నాయి ఇటు సైడ్. ఒక్క నిమిషం ఇప్పుడే చూపిస్తా. బ్లాక్ వి చూస్తున్నారా? ఇన్ని ఉన్నాయి బ్లాక్ వి. అవే లిటిల్ కార్నో గేట్ అంట. సరే స్టార్ట్. సరే పదండి ముందుకు వెళ్దాం. వెల్కమ్ టు అందర్ నెక్స్ట్ ఎగ్జిట్. గాయస్, ముందు పోతుంటే కానీ చూడండి ఎక్కువగా బాగా పెద్దవి కనిపిస్తున్నాయి. ఇక్కడ నుండి చూడండి గాయస్, అస్సలు జూమ్ కూడా తీయాల్సింది అవసరంలే, ఇంత బాగా కనిపిస్తున్నాయి. చూడండి గాయస్, బాగున్నాయి. చూడండి గాయస్, అక్కడ రెప్పలు ఊపుతుంది కదా, ఎంత పెద్దవి చూడండి రెప్పలు. ఓకే, నెక్స్ట్ జంక్షన్ అయితే ఇక్కడ మొత్తం ఒకటే, కానీ ముందు పోతుంటే ఎక్కువగా కనిపిస్తుంది. బ్లాక్ ఉన్నాయి, బ్రౌన్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి. ఓకే, బాయ్ బాయ్, వీడియో ఖతం. ఇక్కడైతే అన్న ఇదేంటన్నా? ఇది చెప్పన్నా, చెప్పు అన్నా. నా కోబ్రా చర్మ ఉన్నావు, ఇప్పుడైనా చెప్పు. నువ్వు చెప్పన్నా. ఇది కోబ్రా చర్మ అంట. చూడండి చూడండి దాని కళ్ళు చూడండి. అది కానీ మనం కాటేసింది అనుకోండి అంతే ముట్టుకోవచ్చు అంట. ఇందాక అన్న చెప్పాడు. ఇదిగోండి రే బయోస్కోప్, ఇక్కడ బయోస్కోప్ మా మమ్మీ దగ్గర ఉంది. ఇదిగోండి బయోస్కోప్. ఇదంట, ఇది వచ్చేసి మనం ఏదో చేస్తాం బ్రో, ఒక మూచ్ పట్టుకోవడానికి అంట. చూడండి కింద బ్రో, ఇదంతా స్నేక్ పట్టుకోవడానికి అంట. ఒకసారి ట్రై చేసి చూద్దాం అన్న. ఇది చూడండి, అది ఓపెన్ అయింది. ఇలా స్నేక్ పట్టుకుంటాం, ఇటు వచ్చి ఇలా పెట్టేద్దాం అలా. అయితే ఇది మొత్తం ఓకే బాగానే ఉంది. ఇదేంటన్నా? ఇది స్టాబర్సా? ఇవేం చేస్తాయన్నా? కెమెరా ట్రాకింగ్ ఇవేం చేస్తాయన్నా? ఇలా అన్నా, లైక్ ఇలా ఓ ఓ అలా పెట్టేస్తే ఇవి వీడియో తీసేస్తాయా? ఇవేంటన్నా? ఇవి ఇది స్నేక్ నెట్టాను కన్నా. ఇది స్నేక్ ని ఎత్తాడనంట. ఇందా చూపించింది కూడా సేమే. ఇదిగోండి ఇలా పెట్టి ఇక్కడ హుక్ ఉంది కదా, దీంతో ఎత్తాడంట ఫ్రెండ్స్. దాంట్లో కూడా విషయం ఇక్కడ అన్నిట్లో విషయం అయితే తీసేశారు. చూడండి అక్కడ మొత్తం ఇన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయా? చచ్చిపోతాం ఇన్ని టైప్స్ చూసి. ఎన్ననైతే లాస్ట్ టైం చూసుకోండి అన్న. ఇప్పుడుకైనా చెప్పన్నా ఇదేంటో. మా ఫ్రెండ్స్లకు నమ్మకం రాదన్న, చెప్పన్నా. ఓకే, ఇదేం చేస్తుందన్నా? ఇది ఇప్పుడు ఇక్కడ పాములు ఉన్నాయా? కాల్స్ మాత్రం ఉన్నాయి, చూసుకుంటే చూడొచ్చు. ఫోటోస్ మాత్రం ఉన్నాయి, అది చూసుకుంటూ. ఓకే, అదే గాయస్, ఇదే మనకైతే అక్కడ చూపించింది. ఇటువంటి ఫోటోస్ చూడండి. బ్రోస్ అన్నీ చూస్తున్నారు, బ్రోస్ అన్నీ చూపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, లెట్స్ గో. యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. బోట్ని చూడాలి, అంతా నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అదేంటి బ్రోస్? చూడండి, క్రీమోసాన్ రో
హౌస్ అంట. ఫ్యామిలీ పేరు ప్యాచిలో పట్టి హెక్టార్ అంట. సైజ్ 90 to 130 మిల్లీమీటర్స్. చూడండి ఇవి కనిపించడం కాదు, ఇక్కడ ఉంది బోర్డు చూసి చదువుతున్నా. ఇది బ్లూ ప్యాన్సీ అంట, యూనిజీ అంట. ఫ్యామిలీ చూడండి సూపర్. ఇక్కడ వ్యూ అన్నారు, గివ్ అన్నారు. నాకు తెలిసి ఎంట్రన్స్ వ్యూ నా అర్థం అయితే కావడం లేదు. ఇక్కడ అందరు బోట్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఒకడు మాత్రం పాము గురించి మాట్లాడుతాను. ఆ ఏదో ఎవడో తెలుసా వీడే పోతున్నారు. చూడండి చూడండి బంటి కింగ్. ఏ టైగర్లు కూడా కలర్లో ఉన్నాయి. బ్లూ టైగర్ అంట. అబ్బో చూడండి గైస్, ఇదేదో పక్షి చూడండి ఎంత క్యూట్ ఉందో. నేటి కాకి అంట. సూపర్ ఉంది కదా అది. ఇది లెసనో లేకపోతే కాకిదో నాకు మాత్రం అర్థం కాలేదు. మా ఓకే మా నీటి కాకి. అంకుల్ ఇక్కడ నుండి వెళ్తే ఎక్కడికి వెళ్తాం మనం? పక్షులు ఆడుకుంటారా? ఓకే వే టు లైక్ యూ అంటే నా అర్థం కదా మేము వెనకాల బోట్. ఓకే దానికా థ్యాంక్ యూ అంకుల్ చెప్పినందుకు. ఓకే మనం అయితే ఇప్పుడు దారిలో అయితే ఉన్నాము. ఇప్పుడు మనం స్లోగా అయితే వెళ్దాం. వెళ్ళిపోతే 1 కిలోమీటర్ అవుతుంది నాకు తెలిసి. అంకుల్ అంత ఇది పెట్టి చెప్పారంటే. చూడండి గాయస్ అక్కడ ఏదో పక్షి ఉంది. సారీ గాయస్ అది పోలీస్ అంకుల్. చంపాలి బయట నరికేస్తాడు. పక్షులు చూపిస్తారని